ఆగస్టు 15, 16, 17 తారీఖులలో వృషభ రాశి వారు మీకు ఈ సమయంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక షాకింగ్ వార్త అనేది తెలుస్తుంది. అయితే వృషభ రాశి వారికి ఆగస్టు 14. నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. 15, 16 తారీఖులలో ఎలాంటి షాకింగ్ వార్త అనేది తెలుస్తుంది. అలానే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి ఎలాంటి షాకింగ్ వార్త తెలుస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎలాంటి వారంటే కష్టాలను అధిగమిస్తూ ఉంటారు. కన్నీరు అనేవి వీరికి కొత్తేమీ కాదు. వచ్చే ప్రతి సమస్యను కూడా మునుపు వచ్చిన సమస్య కంటే ఎంతో చిన్నది. మనకి ఇంతకు మించిన కష్టాలు ఎన్నో చూసి ఇక్కడి వరకు వచ్చాం, ఇది అసలు పెద్ద కష్టమే కాదు, ఇది అసలు సమస్యే కాదు అనుకుంటూ ఉంటారన్నమాట. అంటే వారు దాటొచ్చిన కష్టాలు సమస్యలు అనేవి అలా ఉంటాయి. వీరు ఎవరినైనా సరే చాలా వరకు కూడా నమ్మిస్తూ ఉంటారు. అంటే అందరినీ సులభంగా నమ్ముతారన్నమాట. వారు ఎలాంటి వారు ఏంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అనేది అసలు తెలుసుకోరు. ఈ వృషభ రాశి వారు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఒకరి గురించి ఏదైనా చాడీలు చెప్పడానికి, ఒకరి జీవితంలో ఏదో ఒక చిచ్చుని పెట్టడానికి చూసేటటువంటి వ్యక్తులే చాలామంది ఉన్నారు. కానీ వృషభ రాశి వారు ఏంటంటే అలా కాదన్నమాట. వీరు చాలా వరకు కూడా ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీసేలాగా వీరి మాటలు ఉండవు. అలానే వీరి చేతలు కూడా అలా ఉండవన్నమాట. వీరు మంచితనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి చాలా మంచితనం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వారు దేన్నైనా ఓర్చుకుంటారన్నమాట. వీరు ఎంత నిజాలు మాట్లాడినా కొన్నిసార్లు కొంతమంది వీరిని పట్టించుకోరన్నమాట. వీరు నిజాలు మాట్లాడుతూ ఉన్నా సరే, కానీ వీరి వాల్యూ అనేది వీరు చెప్పినట్టు వినక తప్పటడుగు వేసిన తర్వాత వీరి వాల్యూ అనేది వారికి అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనా కూడా ఎవరు ఏమి చేయలేరన్నమాట. సో వృషభ రాశి వారు ఎవరిని కూడా ముంచడానికి, ఎవరి జీవితంలో నిప్పులు పోయటానికి ఏది మాట్లాడరు. వీరు ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడతారు, లేదంటే అసలు మాట్లాడరు. అంతేకాని ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని ఆ సమస్యల్లోకి నెట్టివేయాలి అనే మనస్తత్వం అయితే ఈ రాశి వారిది కాదు. అయితే వృషభ రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా అనేక రకాల ఇబ్బందులు, అలానే అనేక రకాల సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే సమస్యలు అనేవి ఎన్నో ఉంటాయి. ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. సమస్యలను ఎదుర్కోవటం ఒక్కటే కాదు, సమస్య వచ్చినప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలి అనేది కూడా వీరికి తెలుస్తుందన్నమాట. ఇలా వృషభ రాశి వారు ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే దానిని తట్టుకొని ధైర్యంగా నిలబడతారన్నమాట. ఈ రాశి వారికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తెలివిని కలిగి ఉంటారు. ఒకరికి చెడు చేయాలి అనే ఆలోచన కలలో కూడా వీరికి రాదన్నమాట.
ఎప్పుడూ కూడా వీరికి తెలిసి తెలిసి ఎవరికీ కూడా చెడు అనేది చెయ్యరు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు చూసి ఉంటారు. కాబట్టి ఇంకొకరిని కష్టపెట్టాలి అనే ఆలోచన వీరికి కలలో కూడా రాదన్నమాట. ఎప్పుడూ కూడా ఎవ్వరినీ కూడా మాట వరుసకి కూడా ఇబ్బంది పెట్టరు. అంటే ఈ మాట మాట్లాడితే ఇప్పుడు వారు బాధపడతారేమో, ఈ మాట మాట్లాడితే వారిప్పుడు కష్టపడతారు, అంటే వారి మనస్సు నొచ్చుకుంటుందేమో, ఎందుకులే ఈ మాట మాట్లాడొద్దు అని సైడ్ అయిపోతూ ఉంటారన్నమాట. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏంటంటే మంచితనం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచితనం అనేది ఉంటుంది. వీరి జీవితంలో కష్టాలు అనేవి చాలా ఉంటాయి. సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఇవన్నీ నెట్టుకొని వెళ్ళాలి అని అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా కష్టం నుండి తప్పించుకోవాలి అని చూడరు. అయితే వీరికి అవమానాలు సమస్యలు అనేవి మాత్రం విపరీతంగా ఎదురవుతూ ఉంటాయి. కష్టకాలంలో కష్టకాలంలో వీరికి అండగా నిలిచేవారు ఒక్కరు కూడా ఉండరు. వృషభ రాశి వారు మంచితనంతో ఉంటారు, కానీ వీరేంటంటే ఒక వ్యక్తి పట్ల ఎప్పుడూ కూడా అంటే కొంతమంది ఉంటారు అనవసరంగానే ఒకరిపైన నిందలు వేసేసి చేసిందంతా చేసి తప్పు మేమేమీ చేయలేదు, మాకేమీ తెలీదు అంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వారు తప్పు చేశారని వారికి తెలుసు, కానీ వారి మీదకి మాత్రం ఏ తప్పు కూడా రాణించుకోరు. కానీ ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఏదైనా పొరపాటున అంటే తెలిసి ఏ తప్పు చెయ్యరు, కానీ ఒకవేళ ఏదైనా పొరపాటున తప్పు చేయాల్సి వచ్చినా సరే వీరు ఏ తప్పు కూడా చేయరన్నమాట. అంటే చేయాల్సి వచ్చినా అనుకోకుండా ఏదైనా తప్పు వీరి వల్ల జరిగిపోయినా ఆ తప్పుని ఇది నా తప్పే అని ఒప్పుకునే అంత గొప్ప మనసు కూడా ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వారు ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినా అనుకోకుండా చేసినా దానిని వీరు ఒప్పుకొని చెప్పేస్తూ ఉంటారన్నమాట. అంతే తప్ప కప్పిపుచ్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోరు. అయితే వృషభ రాశి వారికి ఏంటంటే ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. అదేంటంటే వీరు అసలు కలలో కూడా ఊహించరన్నమాట. అదేంటంటే వీరు కలలో కూడా రహస్యంగా పెట్టి దాని ద్వారా అంటే ఒక మ్యాటర్ని వీరు రహస్యంగా దాస్తారు. దాని గురించి ఎవరికీ కూడా ఏమీ తెలీదు. ఎప్పటికీ ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి అని ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా ఆ రహస్యం కాస్త 10 మందికి తెలిసిపోతుంది. ఎందుకు 10 మందికి తెలిసిపోతుంది ఆ రహస్యం? ఎందుకు ఆ రహస్యం అనేది అలా అందరికీ తెలిసిపోతుంది? అలా మీరు ఆ రహస్యం ఎలా తెలిసిపోయింది అందరికీ అని మీరు అనుకుంటారు. ఎలా అంటే ఏదో అలా తెలిసిపోతుందన్నమాట. ఖచ్చితంగా కూడా అది రహస్యమైనప్పటికీ ఏదో ఒక రకంగా అది అందరికీ కూడా తెలిసిపోతుంది. ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్మి ఉన్నారో ఆ వ్యక్తులే అందరికీ చెప్పడం, ఆ వ్యక్తి ఏదో ఒక రకంగా మీ గురించి బయట పెట్టడం అలా జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు మీ జీవితంలో కష్టపడండి, అనుకున్నది సాధించండి, మీ జీవితంలో నుండి కష్టాలను తొలగించుకోండి. అంతే తప్ప మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగించుకొని ముందడుగు వేయండి. అంతే తప్ప ఎక్కడా కూడా ఆగిపోవద్దు. జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో కూడుకున్నది. ఆ కష్టాలు అనేవి ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగిపోండి. ఇక వృషభ రాశి వారు ఇలా మీరు ఏదైతే రహస్యంగా ఒక విషయాన్ని దాచుకొని ఉన్నారో అది ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.